అయిపోయింది, నెయ్యి కూడా అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆఖరికి టీ పొడి, ఇలా దేనిని వదలలేదు కల్తీ రాయలు. ఇదే దారుణం అనుకుంటే ఇప్పుడు ఈ కల్తీ తందల్లో పచ్చళ్ళు కూడా చేర్చారు. కొందరు ప్రబుద్ధులు ఏకంగా 79 డ్రమ్ముల్లో దాచి ఉంచిన అపరిశుభ్రమైన పచ్చళ్లను సీజ్ చేశారు ఎస్ఓటి పోలీసులు. కుల్సుంపురాలో జరుగుతున్న ఈ వ్యవహారాన్ని తనిఖీలో గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అసలు ఎలాంటి లైసెన్స్ లేకుండా అపరిశుభ్రమైన వాతావరణంలో ఈ పచ్చళ్లను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కుళ్లుపోయిన కూరగాయలు, నాణ్యత లేని ముడి పదార్థాలు ఉపయోగించి వీటిని తయారు చేస్తున్నట్టు తేల్చారు. ఇలాంటి పచ్చళ్లను తక్కువ ధరలకే స్థానిక దుకాణాలకు అమ్ముతున్నారు. నిమ్మ, పండుమిర్చి, చింతకాయ, ఉసిరి, గోంగూర ఇలా అన్ని పచ్చళ్లను తయారు చేస్తున్నారు. నరసింహ, నరేష్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడేవారిని వదిలేది లేదని తేల్చి చెప్పారు పోలీసులు. సంవత్సరం అమ్ముకోవాలంటే స్టాక్ పెట్టుకోవాలి. నీకు రైట్స్ ఏమన్నా ఏ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నా ఏం రైట్ ఉంది? నీకు రైట్స్ చూపిస్తుంది.